వాళ్ళకి ప్రజలు గుణపాఠం నేర్పినా సరే బుద్ధి రాలేదా, లేదంటే దేవుడు వాళ్ళకి అసలు సిగ్గు అనేది పెట్టలేదా? అది మీరే కామెంట్ చేయాలి. నిన్న గుడివాడ అమర్నాథ్ వైసీపీ మాజీ మంత్రి, ప్రస్తుత హోం మంత్రి అనిత గారి మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంత దారుణమైన కామెంట్స్ అంటే, ముందుగా మీ కామెంట్స్ వినిపిస్తా, తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం ఉద్యోగం అమ్మా? నువ్వు చేసేటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేదు, మా వాళ్ళకి చేత కాదు, మా ఊళ్ళో మళ్ళీ అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాకు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడతావు. ఏమైనా ఉందా ఇంకా వినిపించడం బాగోదు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. ఏమనాలి ఇతన్ని? మనిషి అనాలా, మృగం అనాలా? అసలు నాయకుడు అనే విషయం పక్కన పెట్టండి. అసలు నాయకుడు కాదుగా, నాయకుడు అనే విషయాన్ని పక్కన పెట్టండి. అసలు మనిషి అనొచ్చా? ఒక మహిళ మీద ఇలాంటి మాటలు మాట్లాడతాడా? నిజానికి గుడివాడ అమర్నాథ్ గారు చదువుకున్న వ్యక్తే. మాజీ మంత్రి అంటే ఆ స్థాయిని ఆయన కాపాడుకోగలగాలి. అందులోనూ గుడివాడ అమర్నాథ్ గారికి వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా ఉంది, రాజకీయ నేపథ్యం. వాళ్ళ నాన్నగారికి మంచి పేరు ఉంది. మరి అలాంటి కుటుంబం నుంచి వచ్చి చదువుకున్న వ్యక్తి అయి ఉండి ఐటీ శాఖకు మంత్రిగా పనిచేసి ఏంటి కామెంట్స్? సరే, అతను ఐటీ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఎలాంటి ఐటీ కంపెనీ తీసుకొచ్చాడు, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశాడు, ఆ రాజకీయ విమర్శ జోలికి నేను వెళ్ళట్లేదు. అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చేశారు. ఆయన పని చేయలేదు అని తేల్చేశారు. అది వదిలేస్తే ఇలాంటి కామెంట్స్, అందులో ఒక మహిళ మీద, దళిత మహిళ మీద ఏమనాలి ఇతన్ని? ఏం చేయాలి ఇతన్ని? ఇప్పుడు వైసీపీలో నోటి దోల ఎక్కువ, ఆ పార్టీ తన ఆలోచన ధోరణి మార్చుకోవాలి అని ప్రజలు మన గుణపాఠం ఇచ్చారు ఎన్నికల రిజల్ట్లో. ఈ నోటి దోల ఉన్న ప్రతి ఒక్కరిని ఓడించారు. కొడాలి నాని ఓడిపోయాడుగా, వల్లభనేని వంశీ ఓడిపోయాడుగా, అంబటి రాంబాబు ఓడిపోయాడుగా, గుడివాడ అమర్నాథ్ ఓడిపోయాడుగా, ఆర్కే రోజా ఓడిపోయిందిగా, అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయాడుగా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోయాడుగా. ఇలా ఎవరెవరికైతే నోటి దోల ఉందో వాళ్ళలో కనీసం ఒక్కళ్ళు కూడా మన ఎన్నికల్లో గెలవలేదు. అయినా సరే బుద్ధి రాలేదేంటి? ఇలాంటి మాటల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇష్టపడరు. కొంతమంది వైసీపీ కార్యకర్తలకి ఈ మాట నచ్చొచ్చు కాక, కానీ సమాజం ఇప్పుడు ఈ కామెంట్స్ గుడివాడ అమర్నాథ్ గారు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆయన తల్లికో ఆయన భార్యకో చూపించి ఈ కామెంట్స్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని వాళ్ళ ఇంటి వాళ్ళని అడిగితే చెప్తారు. అప్పుడప్పుడు ఒక ఇంటర్వ్యూలో నాకు బాగా గుర్తు, జోగి రమేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి భార్యని అసెంబ్లీలో వెక్కిరించినప్పుడు జోగి రమేష్ గారి భార్య ఆయన్ని నిలదీసిందంట, మీ పార్టీ ఏంది ఇలా ఉందని. ఒక మహిళని ఇలా అనటం తప్పు కదా అని జోగి రమేష్ గారి భార్య జోగి రమేష్ గారిని నిలదీసిందంట. ఎవరైనా నిలదీస్తారండి, ఎవరైనా తప్పు పడతారు. అయినా బుద్ధి గడ్డి తింటే ఇలాంటి మాటలు వస్తాయి. అన్నం తినేవాడికి ఇలా మాట్లాడు, అది కూడా పబ్లిక్ మీటింగ్లో. సో ఇలాంటి వ్యక్తులని వైసీపీ పెంచి పోషిస్తుంది. నేను అనుకుంటా ఆయన సొంత స్క్రిప్ట్ అని నేను అనుకోవట్లేదు, వైసీపీ స్క్రిప్ట్ అని అనుకుంటున్నా. వైసీపీ పార్టీలో పదవి కావాలంటే వైసీపీ స్క్రిప్ట్ చదవాలి. వైసీపీ స్క్రిప్ట్ ఇలాగే ఉంటాయి. దీనివల్ల వ్యక్తులు తమ క్యారెక్టర్ని కోల్పోతారు. పదవుల కోసం వ్యక్తులు తమ క్యారెక్టర్ని కోల్పోయే పరిస్థితి. సో ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.